నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పులు జరగడానికి వీల్లేదు. ఐవీఆర్ఎఫ్ ద్వారా రైతుల అభిప్రాయాలు సేకరిస్తానన్న సీఎం. వచ్చే 12 గంటల్లో వాయుగుండంగా బలపడనున్న తీవ్ర అల్పపీడనం. ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన. తిరుమలలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన టీటీడీ. మండలి నిర్ణయాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్న చైర్మన్. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో రంగంలోకి ఈడీ. ఎఫ్ఐఆర్ డాక్యుమెంట్లు ఇవ్వాలని తెలంగాణ ఏసీబీకి లేఖ. రాజస్థాన్ అగ్ని ప్రమాదంలో 9కి చేరిన మృతుల సంఖ్య. రసాయనాల లోడు ట్రక్కు వాహనాల్ని ఢీకొనడంతో ఘటన.